నేను వేదవతిని. పంతానికి మాత్రం తక్కువ లేదు. తలుపు తీ. అయ్యో, ఎవరో సరిగ్గా వినిపించడం లేదు. నేను శ్రీకర్ వాళ్ళ అమ్మని. ఏంటో సరిగా వినిపించడం లేదు. నేనే మీ అత్తని. ఆ వినిపించింది వినిపించింది. ఏవత్తా ఇలా కొంగు కప్పుకున్నావు? నువ్వు కూడా కృష్ణ బావలాగా ఏమైనా చోర కలపనలు సరదాగా చేసావా ఏంటి? ఛీ, నోర్మోయ్. మరి పోలీసుల నుంచి దాక్కున్న దొంగలాగా ఎందుకిలా? నా గురించి నువ్వు ఆరాలు తీయవలసిన అవసరం లేదు. సరే, ఎందుకొచ్చావు? ఆయన గురించి వచ్చాను. బయటికి రమ్మను. మావయ్య ఎప్పుడూ నీ నీడలాగా ఉండేవాడు. ఇప్పుడు ఆ నీడ తోడు దూరం అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నావు. పాపం. దేవదాస్కి దూరమైన పార్వతిలా, సలీంకి దూరమైన అనార్కలిలా, మజ్నుకి దూరమైన లైలాలా. కదా అత్తయ్య? నువ్వు మరీ అతి చెయ్యకు. ఆయనతో మాట్లాడాలి. పిలు, వెంటనే పిలు. కిందాక మావయ్య పొలమారాడు. నువ్విలా తలుచుకున్నందుకే అనుకుంటా. నన్ను గుమ్మంలో నిలబెట్టి ఏంటే నీ పైత్యం? ముందు ఆయన్ని పిలవ్వే. గుమ్మంలో గుమ్మడికాయలా ఉండడం ఎందుకు? లోపలికి రా. గుమ్మడికాయ పనసకాయ అన్నావంటే పళ్ళు రాల్తాయి. అత్తతో ఏదో చిన్న పరాచకం. నువ్వు మరీ ఇంత అరాచకంగా మాట్లాడుకో అత్తా. నా చిన్న ప్రాణం తట్టుకోలేదు. ముందు నా మొగుణ్ణి పిలవ్వే. పిలవను. ఎందుకు పిలవ్వు? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఆలోచించు. నేను నా మొగుడితో మాట్లాడడానికి ఎన్నోసార్లు నీ ఇంటికొస్తే మాట్లాడించావా ఏంటి? లేదు కదా. ఇప్పుడు కూడా నేనెందుకు మాట్లాడించాలి? సమయం నీకు అనుకూలంగా ఉంది అని దెప్పి పొడుస్తూ ఆడుకుంటున్నావు కదా. సమయం చూసి సమరం చేయడం నైతికమే కదా. తప్పే ఉంది. మనం ఏదిస్తే తిరిగి అదే వెనక్కొస్తుంది. అర్జెంటు పనుండొచ్చాను. ఇప్పుడు క్లాస్ తీసుకోవద్దు. ఆయన్ని బయటికి రమ్మను. అవునే, ఎవరొచ్చారమ్మా? ఎదురింటి వాళ్ళు మావయ్య. ఎదురింటి వాళ్ళ? అవును మావయ్య. ఎవరమ్మా? నీలవేణా? కాదు. రత్నమాల గారా? కాదు, అన్నపూర్ణాదేవి ఆరాధికురాలు శ్రీమతి వేదవతి గారొచ్చారు. వేదవతి గారా? ఎవరమ్మా? అయ్యో రామా, మావయ్య ఏంటి ఏకంగా అంత మాట అనేశారు? వేదవతి ఎవరమ్మా? ఓ, వేదవతి అంటే ఈవిడేనా? కోరుండి వచ్చాను కదా అని కొబ్బరిని కోరినట్టు కోరకండి. పల్లెటూరు నుంచి తెలిసిన వాళ్ళు వచ్చారు. ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరుల్లా మీరాశీర్వదిస్తే మా పిల్లలకి మంచి జరుగుతుంది. సార్ని పిలవండమ్మా. అందుకొచ్చాను. అది మావయ్య విషయం. నేనింకేదో అనుకున్నాను. ఏమనుకున్నావమ్మా? 25 ఏళ్ల పైన కాపురం చేశారు, ఒక్కరోజు కూడా విడివిడిగా ఉండలేదు. ఇప్పుడు గ్యాప్ వచ్చేసరికి ఎడబాటుని తట్టుకోలేక, మిమ్మల్ని చూడకుండా ఉండలేక వచ్చింది అనుకున్నాను. అయ్యో పిచ్చిదానా, వేదవతి అంటే ఎవరు? ఆవిడికి ముందు పౌరుషం, తర్వాతే పతి. ఇది గుర్తుంచుకోమ్మా. తొందరగా రండి. నేను రాను. మన మధ్య జరిగింది వాళ్ళకి తెలీదు. మీరు వచ్చేంత వరకు వాళ్ళు ఇంటి నుంచి వెళ్లరు. మీరు రాకపోతే వాళ్ళు బాధపడతారు. బాధ? జాతకం కలవని మరదల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వచ్చి అతిథి అని అవనిని పరిచయం చేశాడు నీ కొడుకు. అప్పుడు అవనిది బాధ కాదా? ఎన్ని కష్టాలు అనుభవించినా కూడా
ఎన్ని త్యాగాలు చేసినా కూడా, కుటుంబం గురించి ఎంతలా కష్టపడినా కూడా వాటన్నిటినీ గుర్తించకుండా ఇంటి నుంచి తల్లి బిడ్డల్ని అన్యాయంగా బయటికి గంటేశావు. అది బాధ కాదా? అవనికి తప్పుడు సంబంధం ఉందని, సత్యతో అక్రమ సంబంధం నడిపిందనేసి ఇప్పటికీ అదే అనుమానంతో, కోడల్ని అనుమానంతో ఇంటికి రానివ్వడం లేదు నువ్వు. అది బాధ కాదా? పల్లెటూరుకి తీసుకెళ్ళి మాయతో నీ కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నావు. అప్పుడు అవని పడింది బాధ కాదా? హ, ఇప్పుడు ఎవరో పరాయి వాళ్ళ బాధ గురించి ఆలోచిస్తున్నావు. చెప్పుకుంటూ పోతే తమరి తరపు నుంచి తప్పులు 100 ఉన్నాయి. కొత్త జంటని ఆశీర్వదించే అర్హత మనకి లేదు. వెళ్ళి ముందు. ఇప్పుడు నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పగలను? ఇంతకాలం కొడుకుని కొంగుచాటును దాచుకున్నావు కదా. నీ కోడలు నలుగురికి ఏం సమాధానం చెప్పుకుంటుంది అని ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? వెళ్ళు, ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకోపో. ఈ జంట గురించి ఆలోచించని నువ్వు ఆ జంట గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంట్లో వాళ్ళకు ఒక న్యాయం, బయట వాళ్ళకి ఒక న్యాయం. మనం ఆది దంపతుల్లాంటి పార్వతీ పరమేశ్వరులం కాదు అనేసి అందరికీ తెలియాలి. గొడవలు వచ్చి దూరం అయ్యామనేసి ఉన్నదున్నట్టు పోయి చెప్పుకో. ఫాల్స్ ప్రెస్టేజ్ల కోసం ప్రాకులాట ఎందుకు? నాకేం సంబంధం లేదు, బయలుదేరు. మావయ్య బాగా హర్ట్ అయ్యారత్తా. నా మొగుణ్ణి నీ ఇంట్లో పెట్టుకుని బాగానే ఆడుకుంటున్నావు. వీళ్ళ ఆయన నువ్వు ఇంట్లో పెట్టుకుని ఆటలేదేంటి? ఇటువంటి వాళ్లతో మాటలెందుకమ్మా? నువ్వు రామా, రా. పదమ్మా. మావయ్య, నా తరపున వకాల్తా పుచ్చుకుని అత్తయ్యతో అలా మాట్లాడతావు అని నేను అనుకోలేదు మావయ్య. ఓవైపు ఆనందంగాను, మరోవైపు బాధగాను ఉంది. బాధపడకమ్మా, ఆనందపడు. అక్కడున్నప్పుడు పరిస్థితులకు తల ఉంచి అన్నీ మనసులోనే దాచేసుకున్నానమ్మా. ఇప్పుడు అవన్నీ బయటకు వస్తాయి. లోపల ఇంకా చాలా ఉన్నాయి. సందర్భాన్ని బట్టి మొత్తం బయటికి కక్కేస్తాను. ఇందా కాఫీ కావాలని అడిగావు కదా, ఇప్పుడు ఇవ్వమ్మా, మంచి కిక్ వస్తుంది.